హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలా మంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది మన యాప్లో ఉంది. జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా టెస్ట్ రాసుకున్నటువంటి ఆప్షన్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు, అర్థమెటిక్స్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి. శాంపిల్ క్లాసెస్ అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని పొందవచ్చు. ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేది 2 or 3 డేస్లో మేము మన యాప్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. శాంపిల్ టెస్ట్ అక్కడ ఉంటాయి. ఒకసారి మీరు శాంపిల్ టెస్టులు రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇంజనీరింగ్ పోస్టుల ఎగ్జామ్కు 73% మంది హాజరు అంటూ ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో వివిధ ఇంజనీరింగ్ కేటగిరీలో ఖాళీగా ఉన్నటువంటి 837 పోస్టులకు జరిగినటువంటి పరీక్షల్లో 73% మంది హాజరయ్యారంటూ ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం Tspsc పరీక్ష నిర్వహించింది. సో దీనికి సంబంధించి పేపర్ 1కి వచ్చేసి 55,189 మంది హాజరు కాగా పేపర్ 2కి వచ్చేసి 54,917 మంది హాజరైనట్లయితే ఇక్కడ మనకు అధికారులు తెలిపారు. సో 7 జిల్లాల్లో 162 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించినట్లు ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో మొత్తం దీనికి సంబంధించి 74,478 మంది దరఖాస్తు చేసుకోగా సో 68,257 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నట్టు మనకి Tspsc అయితే వెల్లడించడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ కూడా మనం ఒక వీడియో అయితే పోస్ట్ చేసాం. సో ఆ వీడియో నిన్న ఈవినింగ్ పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే వీడియో చూడండి. అండ్ మిగతా క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఈవినింగ్ వరకు అయితే మీకు అందించడం జరుగుతుంది. ఆ వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి అయితే చూడండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే క్రిమి లేయర్తో ఓబీసీలకు అన్యాయం అంటే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ మనం చూడవచ్చు. 27% రిజర్వేషన్ పొందేందుకు అడ్డంకి, ఓబీసీలపై కేంద్ర సర్కార్ తీవ్ర వివక్ష. సో ప్రధానికి ఆర్ కృష్ణయ్య లేఖ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు కేంద్ర ప్రభుత్వం క్రిమి లేయర్తో తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. సో ఇక్కడ చూసినట్లయితే క్రిమి లేయర్ కారణంగా ఓబీసీ కోటా రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సో క్రిమి లేయర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి అయితే ఆదివారం ఆయన లేఖ రాసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ప్రస్తుతం మనకు 27% ఓబీసీ కోటాలో 16% మాత్రమే భర్తీ చేస్తున్నారని, ఇది ఓబీసీల పట్ల వివక్ష అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో ఆర్టికల్ మనకు 15 Clause 4 కావచ్చు, 16 Clause 4 కింద ఓబీసీలకు రిజర్వేషన్లు అయితే కల్పిస్తున్నారు. సో రాజ్యాంగబద్ధంగా నియమించినటువంటి మండల్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, కాకా కలెక్టర్ కావచ్చు, ఇంకా అదే కాకుండా 180 బీసీ కమిషన్లో కూడా ఎక్కడ ఈ క్రిమి లేయర్ ప్రస్తావన తీసుకురాలేదని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సో వెంటనే వీటికి సంబంధించి క్రిమి లేయర్కి సంబంధించిన వ్యవస్థను తొలగించాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ నిన్న ప్రధానికి లేఖ రాసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు 2 కేంద్రీయ విద్యాలయాల్లో వీటికి సంబంధించిన వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మొదటి కనుక చూసినట్లయితే మనకు ఉప్పల్లో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయం నుంచి మనకు పీజీటీ, టీజీటీ, అదేవిధంగా పీఆర్టీ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడైతే మనకు అప్డేట్ అయితే చూడవచ్చు. సో మ్యాథ్స్, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్, కామర్స్, మ్యూజిక్ కావచ్చు, ఇంకా డ్యాన్స్, అథ్లెటిక్స్, యోగాకు సంబంధించినటువంటి విభాగాల్లో అయితే పోస్టులు ఉన్నాయి. సో పోస్టును అనుసరించి బీఈడీ కావచ్చు, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా, అదేవిధంగా బీఎస్సీ అండ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, పీజీ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు వీటికైతే అర్హులు. సో సీటెట్ అర్హత ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. 18 to 65 years మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. సో వీటికి సంబంధించి ఇంటర్వ్యూ వేదిక వచ్చేసి మనకు ఇక్కడ ఈ ఉప్పల్కి సంబంధించినటువంటిది వేదిక వచ్చేసి మనకు కేంద్రీయ విద్యాలయం ఉప్పల్లోనే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో March 7, March 10 వీటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇక్కడ శివరంపల్లిలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో కూడా సేమ్ వేకెన్సీ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్ అయితే వేకెన్సీస్ ఉండడం జరిగింది. వీటికి కూడా సేమ్ ఎలిజిబిలిటీ అనేది ఉండాలి. ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది.
సో వీటికి సంబంధించి కేంద్రీయ విద్యాలయం శివరాంపల్లికి సంబంధించినటువంటి మీరు ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళినట్లయితే అక్కడ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇంటర్వ్యూ వచ్చేసి దీనికి సంబంధించి 10వ తారీఖున ఉంటుందని చెప్పేసి ఉదయం 8:30 నుంచి 12:30 మధ్య వీటికి ఇంటర్వ్యూస్ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటికి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు దిశ టార్గెట్ న్యూస్ పేపర్లో భాగంగా ఈరోజు చాలా మంచి ఆర్టికల్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకు ప్రతి వీక్లీ దిశ టార్గెట్ అయితే రిలీజ్ అవుతుంది, లైక్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ లాగా. సో దీనిలో మనకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 SI కానిస్టేబుల్ జైల్కి యూజ్ అయ్యే విధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో దాంతోపాటుగా ఇక్కడ మనకు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు. ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ప్రతి కరెంట్ అఫేర్ మనం అయితే డిస్కస్ చేసాం. సో దీనికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కండి. సో లాస్ట్ 1 వీక్ నుంచి వచ్చినటువంటి ఆర్టికల్స్ ఈరోజు నేను ఈవినింగ్ వరకు అయితే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రజ్యోతి దిక్సూచిలో కూడా మనకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి నక్సలైట్ ఉద్యమానికి సంబంధించినటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది గ్రూప్ 1 పర్పస్లో కూడా మీకు యూజ్ అవుతుంది. సో ఇది కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, ఏం గారు మీరు దానిలో అయితే జాయిన్ కాండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో తక్కువ అప్డేట్స్ వస్తున్నాయి గత 1 వీక్ నుంచి 1 మంత్ నుంచి కనుక చూసినట్లయితే మనకు అప్డేట్స్ తక్కువ ఉంటున్నాయి, ఎందుకంటే అన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి కనుక. సో ఎడ్యుకేషన్ అప్డేట్స్ తక్కువ ఉంటున్నాయి. కాకపోతే కరెంట్ అఫేర్స్ అయితే చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే వీడియోలో మీకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రెస్ట్ దే ఇరానీ కప్ అంటూ చూడవచ్చు. మధ్యప్రదేశ్పై విజయం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే రావడం జరిగింది. సో మనకి ఇరానీ కప్ విజేత వచ్చేసి మనకు రెస్ట్ ఆఫ్ ఇండియా, చాలా ఇంపార్టెంట్. సో నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో మధ్యప్రదేశ్ పైన సో రెస్ట్ ఆఫ్ ఇండియా అయితే గెలవడం జరిగింది. సో 2023 ఇరానీ కప్ అనేది ఎవరికి వచ్చిందని చెప్పేసి డైరెక్ట్ అడగవచ్చు, మధ్యప్రదేశ్. సో ఇక్కడ మనకు రెస్ట్ ఆఫ్ ఇండియా. సో మధ్యప్రదేశ్ కూడా మనకు 2022లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి 2023లో రంజీ ట్రోఫీని ఏది గెలుచుకుందని కింద కామెంట్ చేయండి. అండ్ రీసెంట్గా మనం సంతోష్ ట్రోఫీకి సంబంధించి కూడా చూసాం. సో 54 సంవత్సరాల తర్వాత మనకు సో మేఘాలయ పైన మనకు కర్ణాటక అనేది గెలవడం జరిగింది. సో మనకు 2023లో మనకి సంతోష్ ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. సో ఇటువంటి టోర్నీలని ఒక దగ్గర రాసుకోండి, రివిజన్ మీరు ఒక 1 or 2 టైమ్స్ చూసినట్లయితే ఈజీగా గుర్తుంటుంది. మీరు ఏ సబ్జెక్ట్స్ అయినా ఎక్కువగా రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి ఇవన్నీ ఒక దగ్గర లింక్ చేసుకొని చదవండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో అదేవిధంగా ఇది ఏ ఆటకు సంబంధించి కూడా డైరెక్ట్ అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరానీ కప్ అనేటువంటిది క్రికెట్కి సంబంధించి, సంతోష్ ట్రోఫీ అనేటువంటిది మనకు ఫుట్బాల్కి సంబంధించింది, అదేవిధంగా రంజీ ట్రోఫీ అనేది క్రికెట్కి సంబంధించి. సో ఈ విధంగా కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే మన తలసరి ఆదాయం సో 1,72,000 అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 2014-15లో 86,674 జాతీయ గణాంక కార్యాలయం వెల్లడి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అఫీషియల్ డేటా అయితే చూడవచ్చు. సో భారతదేశ తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద 1,72,000 చేరినట్లు జాతీయ గణాంక కార్యాలయం నిన్న మనకు వెల్లడించడం జరిగింది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014-15లో సో అప్పుడు కనుక చూసినట్లయితే సో 86,674గా ఉండేది. సో ఈ లెక్కన దాదాపుగా 99% వృద్ధి నమోదైనట్లు ఇక్కడైతే చెప్పడం జరిగింది. అదే స్థిర ధరల వద్ద కనుక చూసినట్లయితే సో ఇది 2014-15లో దేశ తలసరి ఆదాయం మనకు స్థిర ధరల వద్ద 72,805 రూపాయలు ఉంది. సో ఇదైతే ప్రస్తుత, ఇది స్థిర, ఇది రెండింటికి డిఫరెన్స్ గుర్తుంచుకోండి. అండ్ ప్రస్తుతం అది మనకు 98,118కి అయితే చేరింది. సో దీనిలో 35% వృద్ధి రేట్ అయితే నమోదైనట్లయితే, సో దీనిలో 99, ఇక్కడ 35, ఈ రెండింటిని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి మనకు డైరెక్ట్గా అడుగుతారు. సో ప్రజెంట్ తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ఉందనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. రీసెంట్గా మనకు బడ్జెట్ పెట్టినప్పుడు దానికి సంబంధించినటువంటి మనకి ఎకనామిక్ అవుట్లుక్లో కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే నిఖత్ జరీన్కు బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో మనకు అంతర్జాతీయ మీడియా సంస్థ అయినటువంటి బీబీసీ అందించేటువంటి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును మనకు స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అయితే అందుకున్నారు. సో ఆదివారం ఢిల్లీలోని సో ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద అవార్డు ప్రోగ్రామ్ అనేటువంటి మనకు అట్టహాసంగా జరిగిందని చెప్పేసి ఇక్కడ జరిగింది. ఈ వేడుకలో రాజస్థాన్ సీఎం కావచ్చు, మన తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ కవిత కూడా హాజరు కావడం జరిగింది. సో వీటిలో ఇంకా మనకు నిఖత్ జరీన్తో పాటు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి కావచ్చు, అదేవిధంగా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ పోగాట్ అండ్ స్టార్ షట్లర్ అయినటువంటి పివి సింధు కూడా సో ఈ అవార్డుని అయితే అందుకున్నట్లు ఇక్కడైతే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, వీటిని గుర్తుంచుకోండి. సో నిఖత్ జరీన్ మన తెలంగాణకు సంబంధించిన పర్సన్. సో ఈమె ఏ జిల్లాకు సంబంధించిన పర్సన్ అనేది కింద కామెంట్ చేయండి. ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో ఉంటున్న పర్సన్ కనుక సో కంపల్సరీ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు మెట్రో రైల్ ఎండి
ఎన్విఎస్ రెడ్డికి సోషల్ ఇంపాక్ట్ CEO ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ దానికి సంబంధించి అయితే చూడవచ్చు. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టును వినూత్న రీతిలో అమలు చేసి నగర ప్రయాణంపై ప్రభావం చూపినటువంటి దానికి గుర్తింపుగా మనకు హైదరాబాద్ మెట్రో రైల్ MD సో ఎన్విఎస్ రెడ్డికి సోషల్ ఇంపాక్ట్ CEO ఇయర్ ఆఫ్ ద అవార్డు అయితే రావడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇక్కడ దీనికి ఇదే కాకుండా మనకు ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ లైఫ్ టైమ్ అచీవ్ అవార్డు వచ్చేసి మనకు సో ఇది నరేంద్ర పరుచూరి కూడా ఇదే వేదికపై అయితే నిన్న ఇవ్వడం జరిగింది. సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి, ఈ 2 అవార్డు. సో చాలా ఇంపార్టెంట్, పేర్లు గుర్తుంచుకోండి, వారి యొక్క అది ఏ రంగంలో వచ్చిందనేది కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక చాలా ఇంపార్టెంట్ ఇవి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే ఇక్కడ మనకు వడపావుకు ప్రపంచ గుర్తింపు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు ముంబైలో పేరుగాంచినటువంటి స్ట్రీట్ ఫుడ్కు సో ప్రపంచ గుర్తింపు అయితే లభించడం జరిగింది. ప్రపంచంలోనే బెస్ట్ శాండ్విచ్ల జాబితాలో ఈ వడపావుకు 13వ స్థానం అయితే లభించడం జరిగింది. సో మనకు ప్రపంచంలో బెస్ట్ శాండ్విచ్లపై ఈ టేస్ట్ అట్లాస్ అనేటువంటి సంస్థ జరిపినటువంటి అధ్యయనం ప్రకారం సో నిపుణుల యొక్క సలహాను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను అయితే రూపొందించారు. దీనిలో మన ముంబైకి సంబంధించినటువంటి ఈ వడపావుకు 13th ప్లేస్ అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఈ ప్లేస్ను గుర్తుంచుకున్నట్టు అంటే ఏ ప్లేస్లో ఉందనేది కూడా ఇంపార్టెంట్, ఆ విధంగా గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం సక్సెస్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో వెల్లడించినటువంటి భారత నేవీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు భారత నేవీ బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను అయితే విజయవంతంగా పరీక్షించింది. ఇక్కడ ఇది గుర్తుంచుకోండి, నేవీ అని చెప్పేసి. సో ఆదివారం అరేబియా సముద్రంలో యుద్ధ నౌక నుంచి DRDO రూపొందించినటువంటి మిసైల్ ప్రయోగం చేపట్టినట్టు అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ఆత్మనిర్భర్ భారత్ నిబద్ధతకు కట్టుబడి సో ట్రయల్ నిర్వహించినట్లయితే నేవీ అయితే తెలపడం జరిగింది. సో బ్రహ్మోస్ మిసైల్ ధ్వని కంటే దాదాపుగా 3 రెట్లు రెట్టింపుతో వేగంతో ప్రయాణిస్తుంది. ఇది మనకు రీసెంట్గా ఒక ఎగ్జామ్లో అడిగినండి, చాలా ఇంపార్టెంట్. బ్రహ్మోస్ అనేటువంటిది ధ్వని వేగంతో ఎన్ని రెట్లు రెట్టింపు వేగంతో ప్రయాణిస్తుందని చెప్పేసి అడిగాడు. సో ఇక్కడ 3 రెట్లు అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంటే స్టార్ట్ జీకే పరంగా కూడా అది మనకు ఇంపార్టెంట్. అండ్ ఇక ఇప్పటివరకే మనకు భారత్ బ్రహ్మోస్ మిసైల్ ఎగుమతులు అయితే ప్రారంభించింది. దీనిలో భాగంగా మనకు ఫిలిప్పైన్స్తో భారీ ఒప్పందం కూర్చుకుంది. ఇది కూడా ప్రీవియస్ బిట్, చాలా ఇంపార్టెంట్. సో మనకు బ్రహ్మోస్ క్షిపణుల యొక్క ఎగుమతిలో సో ఏ దేశంతో భారతదేశం ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అడగడం జరిగింది. సో ఫిలిప్పైన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో బ్రహ్మోస్ క్షిపణి పితామహుడు అని చెప్పేసి ఎవరిని అంటారనేది కింద కామెంట్ చేయండి. అది కూడా మనకు ప్రీవియస్లో అయితే బిట్ అయితే అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ వనపర్తి జిల్లాకు 2 రిజర్వాయర్లు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో కిల్లా గణప సముద్రానికి 55 కోట్లు, అదేవిధంగా బుద్ధారం చెరువుకు 42.2 కోట్లు సో మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు వనపర్తి జిల్లాలో 2 రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ గణప సముద్రం రిజర్వాయర్గా మార్చేందుకు, అదేవిధంగా గోపాల్పేట మండలం బుద్ధారం చెరువును కూడా రిజర్వాయర్గా మార్చేందుకు అయితే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇటువంటి మనకు డైరెక్ట్గా అడుగుతారు. సో ఈ గణప సముద్రం కావచ్చు, ఈ బుద్ధారం చెరువు ఏ జిల్లాలో ఉంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వనపర్తి, లేదంటే మనకు ఒకవైపు ఆ పేర్లు ఇచ్చేసి ఇటువైపు రిజర్వాయర్లు ఇచ్చేసి మ్యాచ్ చేయమంటాడు. సో ఇటువంటి వార్తల్లో ఉన్నటువంటి అంశాలపైన కొంచెం ఫోకస్ చేయండి, కంపల్సరీ మనకు బిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే రికార్డు స్థాయిలో రష్యా చమురు కొనుగోలు అంటే ఇక్కడ చూడవచ్చు ఇరాక్, సౌదీ కంటే ఎక్కువ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో తక్కువ ధరకు వస్తున్నతో మన దేశం రష్యా నుంచి విపరీతంగా ఈ ముడి చమురును అయితే కొంటుంది. సో ఫిబ్రవరి నెలలో ఆ దేశం నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రికార్డు స్థాయిలో రోజుకు 1.6 మిలియన్ బ్యారెల్ల వరకు పెరిగాయని చెప్పేసి ఇక్కడ జరిగింది. సో మనకు ఎక్కువగా చమురు అమ్మేటువంటి ఇరాక్, సౌదీ అరేబియా నుంచి వచ్చేటువంటి దిగుమతుల కంటే రష్యా నుంచి కొనుగోలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గత మనం 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కావడం వల్ల సో రష్యా నుంచి భారత్కు ఈ చమురు దిగుమతి అనేటువంటిది చాలా ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ప్రపంచంలో చమురును దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశాల్లో మనకు ఫస్ట్ ప్లేస్లో, అంటే అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మనకు చైనా ఫస్ట్ ప్లేస్లో ఉండగా అమెరికా సెకండ్ ప్లేస్, తర్వాత థర్డ్ ప్లేస్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్గా మనకు వరుస క్రమంలో అమర్చమంటాడు. చైనా, అమెరికా, తర్వాత థర్డ్ ప్లేస్లో మనకు భారతదేశం అయితే ఉంది. సో భారతదేశం ఇప్పుడు ప్రజెంట్ అత్యధికంగా మనకు రష్యా నుంచి అయితే దిగుమతి చేసుకుంటుంది. అంతకుముందు మనకు ఇరాక్, సౌదీ నుంచి ఉండేది. కాకపోతే ఇప్పుడు మనకు లాస్ట్ డిసెంబర్ నుంచి కనుక చూసినట్లయితే 4-5 మంత్స్ నుంచి రష్యా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. సో ఇక్కడ విషయం అయితే హేమలతకు స్వర్ణం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనం చూసినట్లయితే ఇక్కడ ఆల్ ఇండియా యూనివర్సిటీ ఛాంపియన్షిప్ రోయింగ్లో సో మనకు హేమలతకు, మన తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ హేమలతకు స్వర్ణం అయితే రావడం జరిగింది. చండీగఢ్ వేదికగా జరిగినటువంటి పోటీలో హేమలత ఉస్మానియా యూనివర్సిటీ తరపున అయితే బరిలోకి దిగింది. సో దాని నేపథ్యంలో ఇక్కడ స్వర్ణ పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ విషయంలో మహిళలకు నెలకు 1000 రూపాయలు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో పుట్టినరోజు కానుకగా మోకాళ్ళ మీద నిల్చొని ప్రకటించినటువంటి మధ్యప్రదేశ్ సీఎం సో లాడ్లీ బెహాన్ యోజన నామకరణం. సో డైరెక్ట్గా అడుగుతాడు. సో లాడ్లీ బెహాన్ యోజన పథకం ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఇటీవల ప్రకటించారని చెప్పేసి అడుగుతాడు.
సో అది మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఇది ఎవరికి సంబంధించింది అని చెప్పేసి అడగవచ్చు, మహిళలకు సంబంధించింది. సో మనకి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు అక్కడ నెక్స్ట్ రాబోతున్నాయి మధ్యప్రదేశ్లో, దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఇటువంటి పథకాలు అయితే ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నాయి. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పథకాన్ని అయితే వాళ్ళు స్టార్ట్ చేస్తాం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. 1000 రూపాయలు అయితే సో ఇవ్వనున్నారు. అయితే ఏంటంటే వాళ్ళ యొక్క ఖాతాను ఓపెన్ చేసి ఒక 20,000 రూపాయల దాకా 1 ఇయర్లో వాళ్ళ ఖాతాలో దీన్ని పొదుపు చేయడం జరుగుతుంది. సేమ్ ఇటువంటి పథకం మనకు సిక్కింలో కూడా ఉందండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్లయితే సిక్కింలో అణుస్వశక్తీకరణ యోజన అనేటువంటి పేరుతోటి సిక్కింలో కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ పథకాన్ని అయితే అమలు చేస్తున్నాయి. ఈ రెండింటి గుర్తుంచుకొని ఓకేనా. సో అమ స్వశక్తీకరణ యోజన, అదేవిధంగా సో ఈ లాడ్లీ బెహన్ యోజన అనేది మధ్యప్రదేశ్, సో ఇది వచ్చేసి సిక్కిం. ఈ రెండింటిని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ కందులపై దిగుమతి సుంకం ఎత్తివేత అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో కందులపై ప్రస్తుతం ఉన్నటువంటి 10% మూల దిగుమతి సుంకాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో దీంతో కందులు 0 సుంకంతో పరిధిలోకి వస్తాయని చెప్పి శుక్రవారం కేంద్రం పరోక్ష పన్నుల బోర్డు విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు అయితే పేర్కొనడం జరిగింది. సో ఇటువంటి కూడా మనకు డైరెక్ట్గా అడుగుతాడు. సో ఇటీవల ఈ క్రింది వేటి పైన సో కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తీసివేసిందని చెప్పేసి అడగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి. సో నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు ప్రపంచ సముద్ర జీవజల పరిరక్షణ చారిత్రాత్మక ఒప్పందానికి ఐరాస ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనుకుంటే మనకు చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ సముద్రాల్లో నివసించేటువంటి ఈ జీవజలాల పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ఏకగ్రీవంగా అయితే ఒప్పందానికి వచ్చాయి. సో ఏ దేశానికి చెందినటువంటి ఈ సముద్ర జలాల్లో ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని రక్షించడం అంటే సగం భూగోళాన్ని కాపాడమే అని చెప్పేసి శనివారం రాత్రి జరిగినటువంటి సమావేశంలో అభిప్రాయపడింది. సో ఈ ఒప్పందాన్ని తీసుకురావడానికి 20 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలైనప్పటికీ అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. సో ఆఖరకు గత 2 వారాల నుంచి న్యూయార్క్లో జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఒప్పందానికి సభ్యులందరూ అయితే ఆమోదముద్ర వేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ జరిగినటువంటి సమావేశం అని చెప్పేసి కూడా అడుగుతాడు. సో న్యూయార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఒక చారిత్రాత్మక ఒప్పందంగా అయితే ఐరాస అయితే చెప్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి వాటి గురించి మనకు నేరుగా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫేర్స్, చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఈ రోజు అయితే రావడం జరిగింది. సో మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు ఇటువంటి జాబ్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా అండ్ సబ్జెక్ట్ సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ప్రతి ఒక్కరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ కూడా ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.